అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఈ మే మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? కన్యా రాశి వరకమా, కన్యా రాశి వారికి ఆయన రాష్ట్రాధిపతి బుధుడు. కొన్ని రోజుల క్రితమే బుధుడు మీనరాశిలోకి మారాడు. ఈ మధ్యనే మారాడు. బుధుడు మీనరాశిలోకి మారి నీచపడ్డాడు. ఎప్పుడైతే నీచపడతాడో లగ్నాధిపతి, వాళ్ళకి ఏంటంటే కొంచెం రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎదుటి వాళ్ళతో సమస్యలు పైగా ఏంటంటే వాడు కొంచెం ఆరోగ్యం సంబంధించిన, అంటే నరాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అది ముఖ్యం ఇక్కడ. తర్వాత వృత్తికి సంబంధించి చూస్తే అది మనం మాట్లాడుతూ మీరు ఎలాగ అడుగుతారు. అది ఓవరాల్గా చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ 6వ స్థానంలో వీళ్ళకి రాహు ఉండడం వల్ల వీళ్ళు ఏదైతే కార్యాలు తలపెట్టినా నిర్విఘ్నంగా నెరవేరుతాయి. వాళ్ళకి శత్రువుల మీద విజయం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి దాంట్లో పాస్ ఇవన్నీ వస్తాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అష్టమంలో మన రవి ఉన్నాడు. ఇక్కడ ఆయన ద్వాదశాధిపతి. అష్టమంలో అయితే ఉన్నాడు. ఏంటంటే వీళ్ళు ఆరోగ్యం కోసం కానీ లేదు వాడికి వేరే కారణాలు చేత దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే కొంత ఎఫర్ట్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళు. ఆ దృష్ట్యా అదొకటి చూసుకోవాలి. తర్వాత ఓవరాల్గా చూడాలంటే వీళ్ళకి ఒక 70 to 80% బాగానే ఉంది. కన్యారాశి ఈ 2 నెలల్లో కన్యారాశి వాళ్ళకి బాగానే ఉంటుంది మిగతా రాశి వాళ్ళతో కంపేర్ చేస్తే. వివాహ యోగం ఉందంటారా? ప్రేమ వివాహాలు కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అక్కడ. ప్రేమ వివాహాలు అంటే ఇప్పుడు శని భగవాన్ చూడాలి వాళ్ళకి. ఆయన 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అటువైపు ఎక్కువ వీళ్ళు ఆలోచించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 7వ ఎప్పుడైతే పంచమాధిపతి వెళ్తాడో వీళ్ళకి ఆలోచనలు కూడా అటువైపే వెళ్తాయి. మామూలుగా త్వరగా పెళ్లి చేసుకోవాలి, వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశం కూడా ఉంటుంది వాళ్ళకి. అవి ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కన్యారాశి వాడికి శని మిత్రుడే కాబట్టి ఆ రకంగా ఆయన హెల్ప్ చేస్తాడు. నేను మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అని ఆలోచన ఉన్న వారు మారచ్చు అంటారు? ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగం సంబంధించి బాగానే ఉన్నాం. ఎందుకంటే దశమ రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు వీళ్ళకి ఎక్కువ బెనిఫిట్ కాకపోయినా కూడా గురువు తన సొంత స్వభావం వల్ల వీళ్ళకి మేలే చేస్తాడు. అయితే మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 7వ స్థానంలో చాలా గ్రహాలు ఉన్నాయి కాబట్టి అవి పుష్ చేస్తాయి మారడానికి. అయితే వీళ్ళు జూన్ తర్వాత మారితే ఇంకా బాగుంటుంది. వీళ్ళకి జూన్ తర్వాత బాగుంటుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్య కోసం ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటారు కదా, వెళ్ళచ్చు? విద్యార్థులు బాగానే ఉంటుంది. కన్యాసి సంబంధించిన విద్యార్థులు అందరికీ బాగానే ఉంటుంది. అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. 1-2 నెలల్లో చదువుల గురించి కానీ, లేకపోతే హైయర్ స్టడీస్ కానీ, లేకపోతే ఎడ్యుకేషనల్ టూర్స్ అట్లాంటి వాటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణానికి ఇబ్బంది లేదు, అది బాగానే ఉంటుంది. కుటుంబం పట్ల మన జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారా? లేకపోతే బాగానే ఉంటుంది. అక్కడి నుంచి దానికేం పరిహారాలు అవసరం లేదు. మొదట్లో ఏప్రిల్ 30 కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా దాని తర్వాత సెట్ అయిపోతుంది. బాగానే ఉంటుంది. మరి వైశాఖ మాసంలో వచ్చిన అమావాస్య ముందు బాగుంటుందా? అమావాస్య తర్వాత బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడు బాగా ఉంటాడు, మంచి పొజిషన్లోకి వస్తాడు. అంటే ఏ పనులు చేసినా అమావాస్య తర్వాత చేస్తే మంచిగా ఉంటుంది. చాలా రాశి వాళ్ళకి అంతే, వీళ్ళకి కూడా అంతే. పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే ఆలోచన ఉంటుంది కొంతమందికి, చేయొచ్చు అంటారా? ఏప్రిల్ 30 తర్వాత చేయొచ్చు. ఈ వైశాఖ మాసం స్టార్టింగ్ లో చేయొచ్చు. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? చేయొచ్చు. గ్రహణం ద్వారా వచ్చే దోషం పోతుంది వీళ్ళకి. ఎందుకంటే గ్రహణం ద్వారా ఈ మధ్య వచ్చిన గ్రహణం ద్వారా కొంచెం దోషం కూడా వచ్చింది కదా, సింహరాశిలో గ్రహణం వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళంటే ఉన్న స్థానం నుంచి స్థానభ్రంశం అయితే ఏమవుతుందంటే దాని ద్వారా వచ్చే దోషం పోవడం ద్వారా వీళ్ళు అంతకుముందు పూర్వస్థితికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దూర ప్రయాణాలు చేస్తేనే మంచిది. వీళ్ళు ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటే ఆర్థిక పరంగా బాగుంటుందమ్మా. ఎందుకంటే శుక్రుడికి సంబంధించిన వ్యవహారం ఇది. శుక్రుడు 30 తర్వాత రాశి మారుతాడు కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ ధనం తీసుకొచ్చి దాని లాభం తీసుకొచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సహజంగానే కన్యా రాశి వారు ఎలా ఉంటారంటారు? కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే చాలా షార్ప్ ఇంటెలెక్ట్ ఉంటుంది. మిథున రాశి వాళ్ళలాగా ఇద్దరు రాశులకి బుధే అధిపతి అనమాట. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకంటే తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మాస్ అప్పీల్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి పంచమాధిపతి, షష్టాధిపతి శని భగవానుడు వీళ్ళకి హెల్ప్ చేస్తాడు బాగా. వీళ్ళకి కారకుడు అవుతాడు కాబట్టి, కారకుడు కాకపోయినా వీళ్ళకి బెనిఫిట్ ప్లానెట్ కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా కూడా ఎక్కువ మాస్ అప్పీల్ ఉంటుంది వీళ్ళకి.
అందువల్ల ఏమవుతుందంటే చేసే పనిలో ఎక్కువ విజయం రావడం, తద్వారా ఎక్కువ పాపులారిటీ రావడం అవన్నీ ఉంటుంది. వీళ్ళ స్వభావం కూడా వీళ్ళకి చాలా అంటే ఏదైనా సరే చాలా తీవ్రంగా క్రిటికల్గా అనలైజ్ చేసి దాని నుంచి రిజల్ట్స్ చూసి దానికి సంబంధించిన అనాలిసిస్ ఎక్కువ చేస్తూ ఉంటారు వీళ్ళు కన్యారాశి వాళ్ళు. అందుకనే ఈ కన్యారాశి వాళ్ళని చూస్తే వీళ్ళు ఎక్కువ ఇంజనీరింగ్లో ఉంటారు, అకౌంటింగ్లో ఉంటారు. ఎక్కడైతే క్రిటికల్ స్కిల్స్ కావాల్సి వస్తుందో కన్యారాశి వాళ్ళు అక్కడ ఉంటారు. గురుగారు ముఖ్యంగా వీళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వీళ్ళకి ఏ బిజినెస్ బాగుంటుంది అంటారు? వీళ్ళకి బాగుండే బిజినెస్ ఏంటంటే టీచింగ్ బాగానే ఉంటుందమ్మా. అకౌంటింగ్ ఇప్పుడు సీఏ ఉంటుంది, కన్సల్టెంట్గా చేసేవాళ్ళు ఉంటారు కదా, చార్టెడ్ అకౌంటెంట్స్, అది బాగానే ఉంటుంది వీళ్ళకి. తర్వాత ఇంజనీరింగ్ బాగానే ఉంటుంది, ఇంజనీరింగ్ బిజినెస్ బాగుంటుంది. అంటే కంప్యూటర్కి సంబంధించింది. అంటే రాష్ట్రాధిపతి బుధుడు కదా, రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి దశమాధిపతి కూడా బుధుడే వీళ్ళకి. కాబట్టి ఈ రాశికి దశమాధిపతి బుధుడు కాబట్టి బుధుడికి సంబంధించిన ప్రొఫెషన్స్ ఏంటంటే జర్నలిజం ఒకటే, జర్నలిజం సంబంధించిన ఏదైనా, తర్వాత మీడియా, టీవీ ఛానల్స్ అలాంటివి సెట్ చేసుకుంటే చేసుకోవచ్చు. వీళ్ళు జర్నలిస్ట్గా బాగా రాణిస్తారు వీళ్ళు. తర్వాత టీచింగ్ లైన్లో కూడా బాగుంటుంది వాళ్ళకి. ఎక్కువగా మ్యాథమెటిక్స్ టీచింగ్ చేయడము, కంప్యూటర్ సైన్స్ టీచ్ చేయడము, ఇట్లాంటివన్నీ బాగుంటాయి వీళ్ళకి. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? కొనే ఛాన్సెస్ ఉన్నాయంటారా వాహనాలు? కొన్ని ఛాన్సెస్ ఉన్నాయమ్మా. మనం ఆ ఛాన్సెస్ ఇంకా జూన్ తర్వాత ఇంకా పెరుగుతాయి. ఓవరాల్గా చూసుకుంటే జూన్ తర్వాతనే బాగుందంటారా? జూన్ తర్వాత బాగుంటుంది. జూన్ తర్వాత చాలా మందికి బాగుంటుంది. బాగలేనిది ఎవరికంటే జూన్ తర్వాత సింహరాశి వాళ్ళకి బాగోదు, కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కన్యారాశి వరకు కూడా బాగుంటుంది, ధనురాశి వాళ్ళకి కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కన్యారాశి వాళ్ళకి బాగానే ఉంటుంది. అయితే కన్యారాశి వాళ్ళకి బృహస్పతి గురువు అంత బెనిఫిట్ ప్లానెట్ కాకపోయినా తన స్వభావం చేత ఆయన ఎక్కువ చెడు చేయడం అనమాట ఈ రాశికి. అందుకని ఏంటంటే కన్యారాశి వాళ్ళకి కూడా బృహస్పతి మేలే చేస్తాడు దాదాపు. గురుగారు మరి ముఖ్యంగా ఈ మాసంలో కన్యా రాశి వారు దేని పట్ల జాగ్రత్తగా ఉండాలంటారు? వీళ్ళు ఎక్కువ రిలేషన్స్లో జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళొద్దంటారా? రిలేషన్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎదుటి వాళ్ళతో మాట కంట్రోల్లో ఉంచుకోవాలి వీళ్ళు. ఎందుకంటే దానివల్ల వచ్చే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఏదైనా పని చేసే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించుకోవాలి. ఎందుకంటే దాదాపు 4 ప్లానెట్స్ సప్తమ స్థానంలో ఉన్నాయి వీళ్ళకి రాశి నుంచి. అంటే దానివల్ల ఉద్దేశం ఏంటంటే రకరకాలుగా ఆలోచిస్తూ ఒక విషయం చాలా డీప్గా వెళ్ళిపోయి ఏదేదో ఊహించుకొని ఓవర్ థింక్ చేసేసి ఏదో పని చేయడం వల్ల అవుతుంది, దాని నుంచి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అది కంట్రోల్ చేయాలంటే అనుభవజ్ఞ సలహా తీసుకొని ఎలా చేస్తే బాగుంటుందని తెలుసుకొని దాని అలాగనే ఆ నిర్ణయం పాటు వాళ్ళు చెప్పిన సలహాను తీసుకొని అలా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది నా ఉద్దేశం. గురుగారు మరి మాసం అంతా అందరికీ కన్యారాశి వారందరికీ కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే విష్ణు సహస్రనామం చదువుకోవాలమ్మా. ఎందుకంటే బుధుడు నీచంలో ఉన్నాడు వీళ్ళకి. ఆరోగ్యం బాగుండాలన్నా, రిలేషన్స్ బాగుండాలన్నా కూడా విష్ణు సహస్రనామం చదువుకోవాలి. విష్ణు సంబంధించిన ఏ టెంపుల్కైనా వెళ్ళి దర్శనం చేసుకొని బుధవారం రోజు దర్శనం చేసుకుంటే చాలా వరకు సెట్ అవుతాయి. దాంతోపాటు ఏంటంటే హనుమాన్ ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన, ఇది వీళ్ళకి చేసుకుంటే అంటే శనికి సంబంధించిన దోషాలు పోతాయి వీళ్ళకి. గురుగారు మొత్తం మీద మే మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.